చలో. Oh no, traffic jam. ఇది టైం పట్టేలా ఉందా? వెనక్కి తిప్పేద్దాం. బ్రేక్ బాగా సౌండ్ వస్తుంది వాటర్ వాష్ వల్ల. మా వాడికి హెల్మెట్ పెట్టుకోరా అంటే పెట్టుకోడట. ఏదో ఒకటి చెప్తాడు సోది. అమ్మా ఇటు చూడమ్మా. ఇప్పుడు వెళ్ళే దారి అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అది ఒడిశా స్టేట్ లోకి వస్తుంది. ఆ ఊరి పేరు అలమండ ఊరి పేరు. దాని ముందైతే ఒక రివర్ లో ఉంటది, చాలా బాగుంటది. అది అక్కడి వరకు వెళ్దాం. ఏదో వర్క్స్ పార్వతీపురంలో వర్క్స్ అవుతున్నాయి. మావాడేడే వస్తున్నాడు. ఎక్కడున్నావురా నాన్న? ఒకసారి వెయిట్ చేద్దాం. అదిగో లారీ వెనక్కున్నట్టున్నాడు. హీరో హీరో హీరో. ఎక్కడ రైట్ తీసుకోవాలి?
రైట్ తీసుకొని కొట్టేయడమే. ఈ రోడ్డు ఏదైతే ఉందో గత 15 సంవత్సరాలుగా చెత్తలా ఉండేది, ఈ ఊరు పడింది. I don't blame any government, but this time I said happy. బాగుంటుంది రోడ్డు. సో సబ్స్క్రైబర్స్ కోసం చూస్తున్నా, అంటే కంటెంట్ బాగుంటే ఆటోమేటిక్గా వస్తారు అనుకోండి. మనం కంటెంట్ మంచిగా పెట్టాలి కదా ఫస్ట్. సో దానికోసమే ట్రై చేస్తున్నా. లెట్స్ సీ. ఇదే మా వెంకంపేట గ్రౌండ్. చాలా పెద్ద పెద్ద మ్యాచ్లు జరుగుతాయి ఇక్కడ, క్రికెట్ మ్యాచ్లు అంటే. సో ఎంతసేపు ఏం మాట్లాడాలో అర్థం అవుతుంది వీడియో సెకండ్లో ఉన్నప్పుడు. ఏదో ఒక సోది వాగుతూ ఉండాలి కదా, వాగాలి. తాత ఓ తాత, ఇందులో ఈ బండిలో మెయిన్గా నాకు నచ్చింది ఏంటంటే, యాక్చువల్గా మనం స్పోర్ట్స్ మోడల్ బైక్స్ అయితే కొంచెం లేన్ చేయడానికి, కార్నింగ్ చేయడానికి చాలా కాన్ఫిడెంట్ ఇస్తుంది స్పోర్ట్స్ మోడల్ బైక్స్ అయితే, అండ్ డిజైన్ కూడా అందుకే ఉంటుంది. కానీ ఈ అడ్వెంచర్ బైక్ లో కూడా చాలా హ్యాపీగా కార్నింగ్ చేస్తున్నాను నేనైతే, చాలా కాన్ఫిడెంట్తో. మళ్ళీ చూసారా, అంటే యాజ్ ఎ ప్రొఫెషనల్ గా చేయట్లేదు, కానీ కొంచెం రైడింగ్ ఎక్స్పీరియన్స్ తో కొంచెం చేస్తున్నా. పిల్ల కోతులు బాగుంది రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే, చాలా అంటే చాలా నచ్చింది. ఫస్ట్ సర్వీసింగ్ ముందు వరకు బ్రో ఏంటి బ్రో అటు చూస్తే ఇటు వస్తున్నాం. ఫస్ట్ సర్వీసింగ్ కి ముందు వరకు అయితే మీరు కేటీఎం అడ్వెంచర్ గురించి విన్న మాటలు ఏంటంటే, ఎక్కువ యూట్యూబ్ లో 5000 RPM దగ్గర వైబ్రేషన్స్, 5000 RPM దగ్గర వైబ్రేషన్స్ అని. నిజమే, అది కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మీరు క్రూజ్ చేస్తున్నప్పుడు 5000 RPM దగ్గరికి వచ్చేసరికి జనరల్ గా ఉండే వైబ్రేషన్ కన్నా కొంచెం ఇంక్రీజ్ అయిపోయాం అనమాట. సో నాకు కొంచెం చిరాకు అనిపించింది. ఆఫ్టర్ ఫస్ట్ సర్వీసింగ్ అది కొంచెం క్లియర్ అయింది, బాగుంది. ఇప్పుడు ఫస్ట్ సర్వీసింగ్ అప్పుడు కంప్లైంట్స్ అప్పుడు చెప్పాను 5000 RPM దగ్గర అయితే వైబ్రేషన్స్ వస్తున్నాయని. మేబీ వాళ్ళు ఆ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉండడం వల్ల టెక్నీషియన్స్ అందరికి చెప్పారేమో కేటీఎం టీం వాళ్ళు.
ఆఫ్టర్ ఫస్ట్ సర్వీసింగ్ అయితే అది క్లియర్ చేశారు. హైదరాబాద్లో చేయించాను కదా, మీరు నా వీడియోస్ చూస్తే తెలుస్తుంది. హైదరాబాద్లో నేను చేయించా. ఇక్కడ నుంచి చాలా బాగుంటుంది రోడ్డు, మంచి కలుస్తా మంచిగా లీన్ చేయొచ్చు. కమాన్ మీకు మా వాడికి హెల్మెట్ పెట్టుకోరా అని చెప్తే వెండు టెన్షన్ నాకు. మీకు ఆ రైట్ సైడ్ లో కొండ అయితే కొండ కనిపిస్తుందో లేదో తెలియదు. చూద్దాం, కొంచెం క్లియర్ వ్యూ వస్తే చూపిస్తా.